నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాత ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులకు సుప్రీం పచ్చజెండా పాలమూరు సీతారామ గౌరవెల్లికి మార్గం సుగమం చింతలపూడిపై రాని స్పష్టత ఉత్తర తెలంగాణ జిల్లాలో జోరు వర్షాలు గోదావరి ప్రాజెక్టుల్లోకి చేరుతున్న నీళ్లు ఎగువ నుంచి వరదతో శ్రీశైలం సాగర్ దిశగా కృష్ణమ్మ పరుగులు 90 రోజుల్లో కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఆదోని పర్యటనలో లోకేష్ హామీ నేడు 800 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు భూమి పూజ ఏపీలో 3168 పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ మంత్రుల బృందం భేటీలో నిర్ణయం ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశం ఏపీలో ప్రార్థనా మందిరాల భవన నిర్మాణ అనుమతులకు ఫీజుల రద్దు 24 మీటర్ల ఎత్తు దాటితే బహుళ అంతస్తుల భవనాలుగానే పరిగణ E20 పెట్రోల్తో BS3 వాహనాల్లో రబ్బరు భాగాలు దెబ్బతినే అవకాశం రాజ్యసభకు తెలిపిన గడ్కరీ ఇంజిన్లకు ముప్పు లేదని స్పష్టీకరణ జోర్డాన్ ఈజిప్టులో దాడులపై మండిపడిన ట్రంప్ ఇరాన్పై భీకర దాడులు చేస్తామని వెల్లడి అన్ని క్షిపణులను గాల్లోనే కూల్చివేసినట్లు ప్రకటన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత పారా అథ్లెట్ల సత్తా 100 మీటర్ల పరుగులో మహదూకు స్వర్ణం బాలిస్కు రజతం లాంగ్ జంప్లో శ్రీశంకర్కు సిల్వర్ పాత ప్రాజెక్టులకు చట్టబద్ధ నోటిఫికేషన్ ద్వారా పోస్ట్ ఫ్యాక్టో పర్యావరణ అనుమతులు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణలో పలు సాగునీటి ప్రాజెక్టులకు ఉపశమనం కలిగించింది. నిజానికి పాత తేదీలతో ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇచ్చేలా 2021లో కేంద్రం తెచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే తీర్పును భవిష్యత్తులో నిర్మించే ప్రాజెక్టులకే వర్తింపజేసింది. ఫలితంగా పాలమూరు రంగారెడ్డి సీతారామ గౌరవెల్లి ప్రాజెక్టులకు అడ్డంకులు తొలగినట్లేనని మంత్రులు చెబుతున్నారు. పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రారంభించి భారీ మొత్తాలు వెచ్చించిన ప్రాజెక్టులకు వెనుకటి తేదీలతో అనుమతులిచ్చేలా 2021లో కేంద్రం జారీ చేసిన ఉత్తర్వును సుప్రీంకోర్టు రద్దు చేసింది. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలి ధర్మాసనం ఈ మేరకు ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పు భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులు నిర్మాణాలకే వర్తిస్తుందని తెలిపింది. తద్వారా వెనుకటి తేదీతో అనుమతులు పొంది ఇప్పటికే ఆరంభమైన ప్రాజెక్టులకు కూల్చివేతల వంటి ప్రతికూల చర్యల నుంచి రక్షణ కల్పించింది. ఒడిశాలోని ఎయిమ్స్ మెడికల్ కళాశాల, ఆసుపత్రి భవనం, తమిళనాడులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్యాన్సర్ డిసీజెస్, కర్ణాటకలోని విజయపుర విమానాశ్రయం, కరువు పీడిత ప్రాంతాల్లో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, మురికివాడల్లో చేపట్టిన పునరావాస ప్రాజెక్టులు తీర్పు పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టుల్లో గణనీయమైన పురోగతి ఉండటం, భారీ ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు వివరించింది. సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణలో పర్యావరణ అనుమతుల సమస్యలు ఎదుర్కొంటున్న పాలమూరు రంగారెడ్డి సీతమ్మ సాగర్ గౌరవెల్లి ప్రాజెక్టులకు మార్గం సుగమం కానుంది. ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్టారంటూ ఈ ప్రాజెక్టులపై ఎన్జీటీలో కేసులు కొనసాగుతున్నాయి. తాజా తీర్పుతో ఆయా ప్రాజెక్టులకు అనుమతులు వచ్చేందుకు మార్గం సుగమం కానుంది. పాలమూరు రంగారెడ్డి విషయంలో ఇప్పటివరకు తాగునీటి అవసరాల పేరిటే పనులు చేస్తున్నారు. సుప్రీం తీర్పుతో సాగునీటి కోసం కూడా అనుమతులు తెచ్చుకొని పనులు వేగవంతం చేసే వెసులుబాటు కలగనుంది. ఎన్జీటీలో కేసులు ఉండడం, అది విధించిన జరిమానాలను ఇప్పటికే చెల్లించకపోవడం తదితర అంశాల ప్రభావాన్ని పరిశీలించిన తర్వాత ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందో స్పష్టత వస్తుందని ఆయా వర్గాలు వెల్లడించాయి. సుప్రీంకోర్టు తీర్పును మంచి పరిణామమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ తీర్పు సీతమ్మ సాగర్ గౌరవెల్లి ప్రాజెక్టులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయని మంత్రి తుమ్మల చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో చింతలపూడి ఎత్తిపోతలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభావం ఎలా ఉంటుందనేది చర్చనీయాంశమైంది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే 4120 కోట్లు ఖర్చు చేశారు. చింతలపూడి ఎత్తిపోతలకు ముందస్తు పర్యావరణ అనుమతులను ప్రభుత్వాలు తెచ్చుకోలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈలోపు ఏపీ పర్యావరణ మదింపు సంస్థ అనుమతులు ఇస్తుందా లేక కేంద్రం స్పష్టత ఇచ్చే వరకు ఆగుతుందా అనే దానిపైనే చింతలపూడి ఎత్తిపోతల పథకం భవితవ్యం ఆధారపడి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర తెలంగాణ తడిసి ముద్దైంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలో వాగులు పొంగుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి వరద జలాలు చేరుతున్నాయి.
ఎల్నినో ప్రభావంతో సాగుపై ఆశలు సన్నగిల్లిన తరుణంలో పడుతున్న వానలు రైతులకు కాస్త ఊరట కల్పిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలు కొత్త ఆశలు రేపుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ములుగు జిల్లాలో వాగులు పొంగుతున్నాయి. వాజేడు మండలం చీకుపల్లి పెద్దగొల్లగూడెం ఇసుకవాగు డైవర్షన్ రోడ్డు పరిస్థితిని జిల్లా కలెక్టర్ హేమంత్ పరిశీలించారు. ప్రత్యామ్నాయ రహదారిని పునరుద్ధరించాలని ఆయన ఆదేశించారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ను అనుసంధానించే జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు తాత్కాలికంగా నిలిపేశారు. ఛత్తీస్గఢ్లో పడ్డ వర్షాలకు బోగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. అధికారులు పర్యాటకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. పాలెం మధ్య తరహా జలాశయం నిండుతోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వద్ద జంపన్నవాగు పరవళ్లు తొక్కుతోంది. కొత్తూరు మధ్యలో జంపన్నవాగు లో లెవెల్ బ్రిడ్జ్ మునిగిపోయింది. అక్కడ పుణ్యస్నానం చేస్తూ ఘట్కేసరకు చెందిన తిమ్మయ్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. భూపాలపల్లి జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మహాముత్తారం మండలం కాటారం మేడారం రహదారిపై పెద్దవాగు ఉధృతితో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డిలో చిరుజల్లులతో కూడిన వాన మాత్రమే కురువగా మెదక్, సిద్దిపేట జిల్లాలలో జోరు వర్షాలు పడ్డాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డిచ్పల్లి, మాక్లూర్, ధర్పల్లి, జుక్కల మండలాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిరికొండ మండలంలోని కప్పలవాగు ఉధృతి వల్ల పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజాంసాగర్ పరిధిలో నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. జగిత్యాల జిల్లా నేరెళ్లగుట్ట వద్ద జాతీయ రహదారిపై పెద్దవాగు ఉధృతితో జగిత్యాల ధర్మపురి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ధర్మపురి మండలం గోవిందుపల్లెలో దండల తోట కట్టకు గండిపడి వరద నీరు పంట పొలాలను ముంచెత్తింది. మంచిర్యాలలో రాళ్లవాగు నీరంతా గోదావరిలోకి చేరుతోంది. మంచిర్యాల బైపాస్ రోడ్డు రంగంపేట కాజ్వేపై నుంచి వరద ప్రవాహంతో వాహన రాకపోకలను నిలిపివేశారు. 2 రోజులుగా తెలంగాణ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహాలు మొదలయ్యాయి. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ నిండడంతో జూరాల జలాశయంలోకి 53,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. జూరాల నుంచి 46,000 క్యూసెక్కులకు పైగా నీరు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 18,000 క్యూసెక్కులకు పైగా నీరు చేరుతోంది. సాగర్లోకి 20,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో ఉంది. గోదావరిపై ఎస్ఆర్ఎస్పీకి 3,500 క్యూసెక్కుల నీరు వస్తోంది. కడెం ప్రాజెక్టులోకి 7,000 క్యూసెక్కుల నీరు చేరుతోంది. పల్లిలోకి 74,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. నంది, గాయత్రి పంప్ హౌస్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రాణహిత జలాలు గోదావరిలో కలిసిన తర్వాత మేడిగడ్డ లక్ష్మి ఆనకట్ట వద్ద 81,000 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. సమ్మక్క ఆనకట్ట వద్ద 185,000 క్యూసెక్కులకు పైగా, సీతమ్మ సాగర్ వద్ద 1,00,000 క్యూసెక్కులకు పైగా ప్రవాహముంది. ఛత్తీస్గఢ్ ఉత్తర ఒడిశాపై తీవ్ర వాయుగుండం కదులుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందన్నారు. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలవరం, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలో నేడు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మార్కాపురం, నెల్లూరు, సత్యసాయి, కడప జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రార్థనా మందిరాలకు భవన నిర్మాణ అనుమతి ఫీజులుండవని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రకటించింది. 24 మీటర్లు అంతకంటే ఎత్తు ఉంటే ఇకపై బహుళ అంతస్తుల కింద పరిగణిస్తామని తేల్చి చెప్పింది. 5,000 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలోని కొత్త భవనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ తప్పనిసరి చేసింది. ఇంపాక్ట్ ఫీజును 3 ఏళ్లలో 6 వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని కల్పించింది. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ 2017లో కొన్నింటిని ప్రభుత్వం సవరించింది. 24 మీటర్లు అంతకంటే ఎక్కువ ఎత్తు కలిగిన బిల్డింగ్లను హైరైజ్ భవనాలుగా పరిగణించింది. దేవాలయాలు, మసీదులు, చర్చిలు తదితరాలకు భవన అనుమతి ఫీజులు, ఇతర ఛార్జీలు మినహాయించింది. వీటి నిర్మాణ అనుమతులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసినప్పుడు ప్రాథమిక ప్రాసెసింగ్ ఫీజు మాత్రం విధిగా చెల్లించాలని స్పష్టం చేసింది. సిటీ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపాక్ట్ ఫీజును 3 ఏళ్ల వ్యవధిలో 6 వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించింది. 10 మీటర్ల వరకు ఎత్తున్న వ్యక్తిగత నివాస భవనాలు
భవనాలకు కొన్ని నిబంధనలను మినహాయించింది. నాన్ హైరైజ్ భవనాలకు కనీసం 3 మీటర్ల సెట్ బ్యాక్ ఉంటే 1.50 మీటర్ల వెడల్పు బాల్కనీకి అనుమతి లభిస్తుందని ఉత్తర్వులిచ్చింది. ఉత్తర్వుల ప్రకారం 10 అంతస్తులకు పైబడిన హైరైజ్ భవనాల్లో 4.50 మీటర్ల ఎత్తులో ఎన్విరాన్మెంట్ డెక్ ఫ్లోర్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో పూల తోటలు, వాకింగ్ ట్రాక్, బటర్ఫ్లై గార్డెన్, వ్యాయామ కేంద్రాలు, స్విమ్మింగ్ పూల్ తదితర సౌకర్యాలతో పాటు సర్వీస్ ఫ్లోర్, రిసెప్షన్ ఏరియా నిర్మించుకోవచ్చు. అయితే 5,000 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణం కలిగిన కొత్త కమర్షియల్ కాంప్లెక్స్లు, హౌసింగ్ సొసైటీలు, రెసిడెన్షియల్ టౌన్షిప్లలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పాఠశాలలు, ఆసుపత్రులు, పరిశ్రమలు, కంపెనీలు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో 50 మందికి పైగా ఉద్యోగులు ఉంటే శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటును తప్పనిసరి చేసింది. కొత్త భవన నిర్మాణ అనుమతులకు గతంలో 24 రకాల పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉండగా ఇకపై దరఖాస్తుతో పాటు 12 రకాల పత్రాలు జతపరిస్తే చాలని ప్రభుత్వం తెలిపింది. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కనీస విస్తీర్ణం ఉండాలనే నిబంధన తొలగించింది. ఆసుపత్రుల ఎత్తు విషయంలో ఇప్పటివరకు ఉన్న నిబంధనను సవరించింది. హైరేజ్ భవనాలకు ఉన్న సెట్ బ్యాక్ ఆసుపత్రులకు వర్తించనుంది. రాయలసీమను పునరుత్పాదక ఇంధన హబ్గా మార్చడమే లక్ష్యంగా టాటా సంస్థ నిర్మిస్తున్న 800 మెగావాట్ల సామర్థ్యం గల 2 ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ నేడు భూమి పూజ చేయనున్నారు. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ TPREL కర్నూలు జిల్లా పత్తికొండలో 2,700 ఎకరాల్లో 2,250 కోట్లతో 400 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. అనంతపురం జిల్లా కనేకలలో 760 ఎకరాల్లో 3,500 కోట్లతో 400 మెగావాట్ల విండ్ విద్యుత్ ప్రాజెక్టు కూడా TPREL ఏర్పాటు చేస్తోంది. ఈ 2 ప్రాజెక్టులకు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామం నుంచే మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ 2 ప్రాజెక్టుల నిర్మాణ దశలో సుమారు 4,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 1,100 మందికి పైగా రైతుల భూములను 29 ఏళ్ల పాటు లీజుకు తీసుకొని వారికి ఆదాయం అందించనున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ 90 రోజుల్లో ఏర్పాటవుతుందని మంత్రి లోకేష్ ప్రకటించారు. కర్నూలు జిల్లా మండగిరి ప్రాంతంలో ఆదోని నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో లోకేష్ సమావేశమయ్యారు. రాయలసీమలో వైసీపీ ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తే టీడీపీ ఫ్యాక్టరీలు తెస్తోందని వివరించారు. యువగలం పాదయాత్రలో తానిచ్చిన హామీలన్నీ గుర్తున్నాయన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పోరాడి మరీ పరిశ్రమల్ని కర్నూలుకు తీసుకొస్తున్నారని లోకేష్ ప్రశంసించారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాలలో తీసుకెళ్తుంటే జగన్ అబద్ధాలతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. డిఎస్సీపై చర్చకు రావాలనే సవాల్కు స్పందించే దమ్ము జగన్కు లేదని లోకేష్ ఎద్దేవా చేశారు. రాయలసీమకు వైసీపీ చేసిన ద్రోహాన్ని ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. పదవులు తీసుకుని ఇంట్లో పడుకునే వారిని పక్కన పెట్టేస్తానని లోకేష్ సూటిగా చెప్పేశారు. రాబోయే 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ కర్నూలుకి తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వాన్ని. ఇవన్నీ చేయగలుగుతున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది. మనం చూసాం 151 11 అయింది. దానికి ప్రధానమైన కారణం వాళ్ళకి ఆనాడు ఉన్న అహంకారం ఇప్పుడు కూడా తగ్గల. సో మనం అహంకారం వీడాలి, తగ్గి ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పటి వరకు మీరు బాబు గారిని చూశారు. ఇప్పుడు నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యా. నేను పడుకొని మిమ్మల్ని పడుకొని అందరినీ పరిగెత్తిస్తా. ఎవరైతే పని చేస్తారో వాళ్ళని ప్రోత్సహిస్తా. ఎవరైతే పని చేయరో పదవి తీసుకుని ఇంట్లో పడుకుంటారో ఒక్కసారి చెప్తా, రెండోసారి చెప్తా, మూడోసారి దండం పెట్టి మార్చేస్తా. నాకు ఎలాంటి మొహమాటాలు ఉండవు. తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మధ్య సమన్వయం కోసం ఏర్పాటు చేసిన కమిటీ 45 రోజులకోసారి తప్పనిసరిగా సమావేశం కావాలని ఏఐసీసీ ఆదేశించింది. సర్కార్ చేపడుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని తప్పనిసరిగా మంత్రులు పర్యవేక్షించాలని సూచించింది. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. సరిగా పనిచేయని 2 లేదా 3 జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సర్ ముగిసిన తర్వాతే నామినేటెడ్ పదవుల భర్తీపై అధిష్టానం దృష్టి సారిస్తుందని నేతలు తెలిపారు. ఈ పదవులకు ఎవరు అర్హులనే జాబితాలను ఏఐసీసీకి పంపాలని పీసీసీకి సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించామని సమావేశం తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు. ఆ ఓటు హక్కుని ప్రతి పౌరుడికి అందించే ప్రక్రియలో భాగంగా ఎస్ఐఆర్లో జరుగుతున్నటువంటి
విధానంలో తెలంగాణ రాష్ట్రంలో బిఎల్ఏస్ కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి బిఎల్ఏస్ చాలా బాగా పనిచేస్తా ఉన్నారు. వారు చేసినటువంటి పని విధానాన్ని కూడా ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రివ్యూ చేయటం జరిగింది. ప్రధానంగా గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ఎన్రోల్మెంట్ గురించి, అట్లాగే గ్రాడ్యుయేట్స్ నుంచి ఔత్సాహికులు పోటీ చేయాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయాలనుకున్న ఔత్సాహికుల గురించి కూడా ఏ రకమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద కూడా మార్గదర్శకత్వం చేయటం జరిగింది. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్లు పతకాల పంట పండిస్తున్నారు. పారా అథ్లెటిక్స్ ట్రాక్ పై సత్తా చాటారు. పారా అథ్లెటిక్స్ 100 మీటర్ల పరుగులో ఒకేసారి పసిడి రజత పతకాలను భారత క్రీడాకారులు సాధించారు. లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ రజతంతో మెరిశాడు. బాక్సింగ్ రింగ్లోనూ బాక్సర్లు పంచ్ల వర్షం కురిపిస్తూ ఏకంగా 10 పతకాలను ఖాయం చేశారు. కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్ లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో భారత అథ్లెట్లు తొలి 2 స్థానాల్లో నిలిచి అదరగొట్టారు. ఈ రేసులో భారత అథ్లెట్ దిలీప్ మహదూ స్వర్ణ పతకం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నాడు. దిలీప్ మహదూ కేవలం 10.71 సెకండ్లలోనే లక్ష్యాన్ని చేరుకొని రికార్డును నెలకొల్పాడు. బాసిల్ 10.83 సెకండ్లలో గమ్యాన్ని చేరి 2వ స్థానంలో నిలిచాడు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు ఇది 3వ స్వర్ణ పతకం కావడం విశేషం. మరో భారత అథ్లెట్ మురళీ శ్రీశంకర్ చరిత్ర సృష్టించాడు. లాంగ్ జంప్ లో మురళీ శ్రీశంకర్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఈ విభాగంలో 2 కామన్వెల్త్ పతకాలు నెగ్గిన తొలి భారతీయుడిగా శ్రీశంకర్ చరిత్ర సృష్టించాడు. 2022 బర్మింగ్హామ్ క్రీడల్లోనూ రజతం గెలిచిన 27 ఏళ్ల శ్రీశంకర్ తాజాగా జరిగిన ఫైనల్లోనూ 8.09 మీటర్ల దూరం దూకి 2వ స్థానంలో నిలిచాడు. మరోవైపు భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో అద్భుత ప్రదర్శనతో మరో 6 బాక్సర్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇప్పటికే 4 సెమీస్ చేరగా తాజాగా వెళ్లిన వారితో బాక్సింగ్ విభాగంలో భారత్కు కనీసం 10 పతకాలు ఖాయమయ్యాయి. 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో పతకాల పట్టికలో భారత్ 8వ స్థానంలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. జాబ్ క్యాలెండర్లో భాగంగా ఒకేసారి 3-4 దశల్లో ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్, అక్టోబర్ 15న నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాబ్ క్యాలెండర్ 2026పై మంత్రుల బృందం ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశానికి మంత్రులు ఆన్లైన్ ద్వారా హాజరయ్యారు. భర్తీ చేయాల్సిన పోస్టులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ 26లో విడుదల చేసిన 10,060 ఉద్యోగాలను 4 దశల్లో భర్తీ చేయనున్నారు. మొదటి దశ కింద వివిధ వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ ఏడాది మే 15నే నోటిఫికేషన్ విడుదల చేశారు. రెండవ దశ కింద 3,168 పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. గ్రూప్ 1లో ఇప్పటికే సూచించిన ఉద్యోగాల కంటే మరికొన్ని ఉద్యోగాలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రుల బృందం అభిప్రాయపడింది. జాబ్ క్యాలెండర్ 2026 పూర్తి ఖాళీల వివరాలను 6వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశం ముందు ప్రవేశపెట్టనున్నారు. నేతన్నల సేవలో పథకం కింద చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చేనేత కుటుంబాలకు వయస్సు, మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా ఏడాదికి 25,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. మొత్తం 51,952 మందికి ఆర్థిక సాయం అందించేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. అత్యధికంగా సత్యసాయి జిల్లాలో 8,716 మందికి లబ్ధి కలగనుంది. అర్హుల నమోదు, అనర్హుల తొలగింపు వివరాల సమీకరణ కోసం స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు ద్వారా చేనేత కార్మికుల డేటాబేస్ పునఃపరిశీలన ఈ నెల 31 నాటికి పూర్తి చేస్తారు. సామాజిక తనిఖీ కోసం లబ్ధిదారుల జాబితాను స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డుల్లో ప్రదర్శిస్తారు. అక్రమ భూ రిజిస్ట్రేషన్ కేసులో తన కుమారుడు ఎక్కడున్నాడో తెలియదని వైసీపీ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పోలీసులకు తెలిపారు. బతికున్న వ్యక్తి చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులో శ్రీకాకుళం గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సురేష్ ఎదుట తమ్మినేని విచారణకు హాజరయ్యారు. దాదాపు 60 ప్రశ్నలు వేయగా సమాధానాలు దాటవేసినట్లు తెలుస్తోంది. భూ వివాదంలో తనకు సంబంధం లేదని, నకిలీ పత్రాల సృష్టిలోనూ తన పాత్రేమీ లేదని సీతారాం చెప్పినట్లు తెలిసింది. తదుపరి విచారణకు పిలిచినప్పుడు రావాలని పోలీసులు సీతారాంను పంపించినట్లు తెలుస్తోంది. మీ సేవా సర్వీసులను ఆగస్టు 15 నాటికి పెంచాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 33 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవలు అందుబాటులో ఉన్నాయని, వాటిని మరింత విస్తరించాలని సూచించారు. ఏఐ డాటా ఆధారిత పరిష్కారాలను మీ సేవా వ్యవస్థతో అనుసంధానించాలని సీఎస్ చెప్పారు. మీ సేవ, డిజిటల్ సేవలు, ఈ గవర్నెన్స్ ప్రాజెక్టులపై సీఎస్ సమీక్షించారు.
ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వీలైనన్ని ఎక్కువ సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళనలో ఇల్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పక్కా ఇళ్లను కేటాయిస్తోంది. కొందరు నిరుపేదలు మాత్రం తమకు గూడు రావడం లేదని వాపోతున్నారు. ముసారాంబాగ్, శాలివాహన నగర్, అంబేద్కర్ నగర్ బస్తీలో ఇల్లు తొలగించిన బాధితులకు కాకుండా బయటి వారికి ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. మలక్పేట ఎమ్మెల్యే అనుచరులకు అనుకూలమైన వ్యక్తులకు కేటాయిస్తూ స్థానికులకు ఇల్లు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అక్రమార్కులు ఇదే అదునుగా ఇండ్లను అమ్ముకుంటున్నారని మండిపడుతున్నారు. ముసారాంబాగ్ మూసీ పరివాహక ప్రాంతాలైన శాలివాహన నగర్, అంబేద్కర్ నగర్, సాయి హట్స్, లక్ష్మీ హట్స్, అజయ్ హట్స్లోని బాధితులు గత్యంతరం లేక చెట్ల కిందనే నివాసం ఉంటున్నారు. 250 మందిలా 220 మందికి వచ్చిన ఇండ్లు. ఇంకా 30 మంది కుటుంబాలు అట్లనే ఉన్నాయి. వాళ్ళకి ఇండ్లు రాలే. ఇట్లనే రోడ్డు మీద చెత్తలు పెట్టుకొని ఆ షట్టర్ల కాడ వండుకుంటారు. వీళ్ళకి ఇల్లు అని అంటే వీళ్ళని పెట్టుకొని పక్క బస్తీలు ఉండేటోళ్ళకి ఇండ్లు ఇప్పిస్తున్నారు. ఇక్కడ లీడర్లు 20 వేలు 30 వేలు తీసుకొని. కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చి నెల రోజులు అవుతుంది. ఒక్కళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేయలేదు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు స్కామ్ జరుగుతుంది కాబట్టి ఈ మాట్లాడినాక వాళ్ళకి స్పందన లేదు. వాళ్ళలో తప్పు ఉంది కాబట్టి వాళ్ళు స్పందిస్తలేరు. మా ఇండ్లు ఎక్కడ పోయినాయి? మరి ఇండ్లు మాకైతే ఇయ్యాలి కదా సార్. ఇక్కడనే ఉంటున్నాం కదా. మా బాధ మా వేదన అంతా చూసుకొని ఇయ్యాలి కదా. మరి మా ఇండ్లు ఏమైనాయి? మాకు ఇష్టనన్న ఇండ్లు ఏమైనాయి? మరి మాకు న్యాయం చేయరు. మేము బురదలు ఉన్నాం. మా ఇండ్లు మాకు కావాలి. జోర్డాన్, ఈజిప్టులో అమెరికా బేస్లు, కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేసిన దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. జోర్డాన్లోని కీలక అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ సైన్యం బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్టు ఆయన తెలిపారు. ఇరాన్ 5 క్షిపణులను తమ వైమానిక స్థావరంపైకి ప్రయోగించిందన్న ట్రంప్ వాటిని గాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేసినట్టు వెల్లడించారు. ఈ దాడిలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు అందలేదని జోర్డాన్ సైన్యం స్పష్టం చేసింది. ఈజిప్టు పోర్టులో అమెరికాకు చెందిన సహజ వాయువు ట్యాంకర్ లక్ష్యంగా చేసిన దాడిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి తమ వంతు అన్న ఆయన ఇరాన్పై భీకర స్థాయిలో దాడి చేయనున్నట్టు వెల్లడించారు. I mean, I can actually say that because in that there's very little they can do about it. It was a different group than we're dealing with. They've already apologized, but we got to smack them a little bit. But no, they sent 8,000-mile-an-hour missiles at us, and fortunately, we had our people operating the greatest equipment in the world, namely the Patriot system. Think of it: 5 missiles going 8,600 miles an hour, big ones, coming right at us, and all 5 were shot down. How about that, right? Pretty good. Nobody else could do that but us. Yeah. ప్రధాని మోదీతో పాటు ఇతర ప్రముఖుల సామాజిక మాధ్యమాల ఖాతాల పర్యవేక్షణకు అదనపు కఠిన భద్రతా చర్యలు అమలు చేస్తున్నట్లు మెటా కేంద్రానికి వెల్లడించినట్లు తెలుస్తోంది. పేపర్ లీకేజీలపై ఇటీవల ప్రధాని మోదీ పెట్టిన సెల్ఫీ వీడియోను ఫేస్బుక్ కొద్దిసేపు నిలిపివేయడంపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మెటా ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై మరోసారి విచారం వ్యక్తం చేసిన మెటా తాము చేపట్టిన రక్షణ చర్యలను కేంద్రానికి వివరించింది. ప్లాట్ఫామ్పై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని, కనీసం 2 సీనియర్ అధికారుల సమీక్ష తర్వాతే ప్రముఖుల కంటెంట్ నిలిపివేత లాంటి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది. త్వరలోనే ప్రభుత్వ నోటీసులకు అధికారికంగా పూర్తిస్థాయి సమాధానం ఇవ్వడం సహా మెటా ప్రతినిధుల బృందం వచ్చే వారం కేంద్ర అధికారులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. దేశంలో 2016 ముందు తయారైన BS3 వాహనాలను E20 ఇంధనంతో నడిపినప్పుడు వాటిలోని కొన్ని రబ్బరు భాగాలు, గాస్కట్లు దెబ్బతినే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. E20 వాడటం వల్ల మైలేజీ తగ్గుతుందన్న ఆందోళనపై రాజ్యసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కేవలం ఇంధనమే కాకుండా పలు ఇతర అంశాలు కూడా వాహన మైలేజీని ప్రభావం చేస్తాయని వాహన తయారీ సంస్థలు స్పష్టం చేసినట్లు గడ్కరీ తెలిపారు. ద్విచక్ర వాహనాలు, కార్లపై E20 ఇంధన ప్రభావాన్ని అంచనా వేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం డెహ్రాడూన్, సియామ్ ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఓ అధ్యయనం నిర్వహించాయని చెప్పారు. E20 ఇంధనం వాడేందుకు వాహనాల ఇంజిన్లలో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని ఆ అధ్యయనం తేల్చిందని గడ్కరీ స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన రైతుల ఆందోళన ఎట్టకేలకు ముగిసింది. అర్హులైన రైతుల నుంచి 60% పెసర పంటను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అలాగే ఎరువుల పంపిణీకి ఉద్దేశించిన ఈ టోకెన్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తాజా ప్రకటనతో శాంతించిన రైతులు తమ ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు భోపాల్లో హైడ్రామా నెలకొంది. కనీస మద్దతు ధరకు పెసర పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ
సంయుక్త కిసాన్ మోర్చా సహా 18 రైతు సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు ఆందోళనకు దిగారు. పోలీసుల బారికేడ్లను తోసుకుంటూ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నివాసానికి కిలోమీటర్ దూరంలోని రోషన్పురా స్క్వేర్ వద్దకు చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసం ఎదుట కూడా రైతులు నిరసన చేపట్టారు. పరిస్థితి చేయి దాటకుండా అప్రమత్తమైన మధ్యప్రదేశ్ ప్రభుత్వం వెంటనే రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపింది. పంటల కొనుగోలుకు కొన్ని నిర్ణయాలు తీసుకుని రైతుల నిరసన విరమింపజేసింది.